देख रहे हैं सिटिंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुल। एक बार जो खाए यहाँ बार बार आने को चाहे यहाँ। నమస్తే, నా పేరు యమున. వెల్కమ్ టు సిటిండియా న్యూస్. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు చూస్తే, మహబూబ్నగర్ జిల్లా పోలీస్ కరోనా మహమ్మారిని సమూలంగా నిర్మించే దిశలో సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవడం అవసరమని ఈ విషయాన్ని ప్రచారం చేస్తూ పోలీస్ శాఖకు చెందిన కళా బృందం మరోసారి జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేపట్టిందని జిల్లా ఎస్పీ రెమా రేజేశ్వరి గారు తెలిపారు. నేటి ఉదయం వీరన్నపేటలో పోలీస్ కళా బృందం ఏర్పాటు చేసిన సందర్భంగా ఎస్పీ గారు ఒక సందేశం విడుదల చేస్తూ కరోనా వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా సమాజాన్ని చికాకు పరిచే అంటువ్యాధిగా ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలు అనవసరంగా బయట తిరగవద్దని, తప్పని స్థితిలో వైద్యులు చెప్పిన ముందు జాగ్రత్తలు పాటిస్తూ పరిశుభ్రమైన వాతావరణంలో మెలగడం వలన వ్యాధికి దూరంగా ఉండవచ్చని ఎస్పీ గారు వివరించారు. ఇటువంటి విషయాలను ప్రజలకు తెలియపరుస్తూ జాగ్రత్తలు చెప్తూ పోలీస్ కళా బృందం మరోసారి జిల్లాలో ప్రచారం చేపట్టిందని, కుటుంబం తోటి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనందరం బాధ్యతాయుతంగా నడుచుకుందామని ఈ సందర్భంగా అధికారి పిలుపునిచ్చారు. రణము చేతము కరోన మీద కరుణ మీద కనిపెడదాము. పంచము లేదు, తంత్రము లేదు, మాయా మర్మము లేనే లేదు, మాయా మర్మము లేనే లేదు, మాయా మర్మము లేనే లేదు. కరోన రక్కసి కరోన పురుగును పరుగులు వెచ్చిస్తాం, దాన్ని కరోన వేసేస్తాం, దాన్ని బట్టలు వేసి బజారు వేసి మట్టిలో ఊడుతాం, దాన్ని బట్టలు వేసి బజారు వేసి మట్టిలో ఊడేద్దాం, దాన్ని బట్టలు వేసి బజారు వేసి మట్టిలో ఊడేద్దాం. చింతకాయలు రానని మన పెద్దలు చెప్పి మాయల మారి కరాగరగం రమ్మన్నప్పుడు రానే రాదు. పొమ్మంటే మరి పోనే పోదు, పొమ్మంటేనే పోనే పోదు, పొమ్మంటేనే పోనే పోదు. కరోనా రక్కసి కరోనా పరుగులు పెట్టేస్తాం, దాన్ని కరోనా వేసేస్తాం, దాన్ని బట్టలు వేసి బజారు వేసి మట్టిలో ఊడుస్తాం, దాన్ని బట్టలు వేసి బజారు వేసి మట్టిలో ఊడేద్దాం, దాన్ని బట్టలు వేసి బజారు వేసి మట్టిలో ఊడేద్దాం, దాన్ని బట్టలు వేసి బజారు వేసి మట్టిలో ఊడేద్దాం. రూర్బన్ స్కీమ్ నిధులతో గండేడ్ మండలం చేపట్టిన పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గండేడ్ మండలంలోని గ్రామాల్లో బీటీ రోడ్లు, పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, లైబ్రరీ భవనాలు, ఆడిటోరియం, మినీ స్టేడియం, ప్రైమరీ వెటర్నరీ భవనాలు, సబ్ సెంటర్ భవనాలు, విత్తన నిల్వ సెంటర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, గోదాములు వంటి పనులు ఏ స్థాయి వరకు పూర్తి చేసిన వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు మొదలు పెట్టని పనులను సెప్టెంబర్ 5 నాటికి ప్రారంభించాలని, మండలంలో 5వ తేదీన పర్యటించి చేపట్టిన పనులు ఏ స్థాయి వరకు పూర్తి చేశారని పరిశీలించడం జరుగుతుందని ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్, పవర్ మహబూబ్ నగర్ ఆర్డీఓ శ్రీనివాస్, డిఆర్డీఏ పీడీ వెంకటరెడ్డి, అటవీ శాఖ అధికారి గంగారెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి మధుసూదన్, జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గౌరవ అబ్కారీ శాఖ మంత్రివర్యులు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో నీరా ప్రాజెక్టు మీద సమీక్షా సమావేశం జరపడం జరిగింది. తాటి ఈత చెట్ల నుండి నీరాను ఏ విధంగా కలెక్షన్ చేయాలి మరియు ఉష్ణోగ్రతను స్టీకరిస్తూ చెట్ల నుండి కలెక్షన్ పాయింట్లు మరియు నీరా తయారీ కేంద్రం వరకు రవాణా చేసి నీరా ప్యాకింగ్ చేసి పెట్ బాటిల్ మరియు బాటిళ్లలో నీరా కేంద్రం ద్వారా నీరా అమ్మకాలు ఏ విధంగా చేయాలో చర్చించడం జరిగింది. ప్రాసెస్ లో భాగంగా పర్మనెంట్ నీరా ప్యాకింగ్ ప్లాంట్ మరియు తాత్కాలిక హ్యూమిడిఫైయర్ నీరా ప్యాకింగ్ ప్లాంట్ నిర్మాణం గురించి చర్చించడం జరిగింది. సిపిసిఆర్ఐ కేరళ టెక్నాలజీ ఉపయోగిస్తూ త్వరలో రాష్ట్రంలో నీరాను ప్రారంభించడానికి కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ శ్రీ సర్ఫరాజ్ అహ్మద్ గారు, జాయింట్ కమిషనర్ శ్రీ అజయ్ రావు గారు, అసిస్టెంట్ కమిషనర్ శ్రీ హరికిషన్, రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ విష్ణు స్వరూప్ రెడ్డి మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు శ్రీ హెచ్ దత్తురాజు గౌడ్, శ్రీ ఏ చంద్రయ్య, శ్రీ కె గణేష్ మరియు ఇంజనీరింగ్ కన్సల్టెంట్ శ్రీ జనార్దన్ గారు, సైంటిస్ట్ శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
అంటే గాంధీ సేవకుల వాళ్ళు మనకి ఈత సీడ్ సప్లై చేశారు. ఇక్కడ మన ఏదో పనులు నీరాని మనం దాని చెడుగు చూస్తున్నాం. కొట్టేస్తున్నాం గాంధీ కొటేషన్ అది గాంధీ ఇంకోటి మంచి న్యూట్రిషన్ అన్నయ్య న్యూట్రిషన్ ఇచ్చింది రావాలి నేషనల్ స్టాఫ్ తర్వాత ఇంకోటి ఏదైనా ల్యాబొరేటరీ ఇచ్చింది రావాలి తర్వాత ఫేమస్ డాక్టర్ ఇచ్చింది రావాలి డాక్టర్ ఇచ్చింది కొటేషన్స్ ఫేమస్ ఇండియాలో వరల్డ్లో వచ్చినటువంటి కంబోడియాలో వచ్చినవి అది క్లియర్ రావాలి. సైంటిఫిక్గా ఏమేమి ఉన్నాయి అవన్నీ కొంచెం తయారు చేసి ఇది ఒకటి ఇచ్చేద్దాం. తర్వాత ఇప్పుడు మనం ఈ ఇది ఏమైంది కమిషనర్ ఈ అమౌంట్ మనం డైరెక్ట్ వాళ్ళకి రాసి తీసుకెళ్ళకు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కు అమౌంట్ ఆఫర్ చేయాలి వాళ్ళకి ఇచ్చేది టెండర్ షెడ్యూల్ కంప్లీట్ చేయాలి. ఇవి ఉమ్మడి మామ్నార్ వార్తలు. తిరిగి మరో వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అదవరకు చూస్తూనే ఉండండి సిటీండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज।